మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈ ప్రత్యేక ప్రార్థనా కూడిక ప్రారంభించుకుందాం. మన పరిచర్యను మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ప్రత్యేక ప్రార్థనా కూడికను బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన నెల నుండి ఇప్పటి వరకు దేవుడు మన పరిచర్యకు మనకు మన ప్రజలకు తోడయండి క్షేమాన్నిచ్చి మనల్ని అందరినీ సజీవుల లెక్కలు ఉంచిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదైనా ప్రత్యేక ప్రార్థన కూడిక అంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉద్యోగంగా జరిగించబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆత్మదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రత్యేక ప్రార్థన కూడికి విరోధమైన వాటిని లయపరిచి సకల ఆటంకాలు తొలగించిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన చిత్తంలోని ప్రజలు నడిపించబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేరిన ప్రజలందరూ హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడుపుచు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించడానికి కృప చూపుతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేయబోతున్న ప్రార్థనా మనవులన్నింటినీ నెరవేర్చబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నెరవేర్పుకు అడ్డుగా ఉన్న మన దోషములన్నింటినీ పరిహరింపజేయబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధిస్తుండగా ఆత్మకార్యాలు జరిగించబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడుగుపెట్టి వెళ్ళబోతున్న ప్రతి ఒక్కరి పక్షాన మేలుతో తృప్తిని కలుగజేయబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదైనా ప్రత్యేక ప్రార్థనా కూడికలో సేవకులను బలపరిచి వాడుకోబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేరిన ప్రజలకు కావలసిన వాక్కులను సేవకుల నోట ఉంచబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదైనా ప్రత్యేక ప్రార్థనా కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన కృపచేత ఆత్మచేత నడిపించబోతున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి యేసయ్యా వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పరిచర్యను మమ్మను మా ప్రజలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ప్రత్యేక ప్రార్థనా కూడికను బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ దిన ప్రత్యేక ప్రార్థనా కూడిక అంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మునుపటి కంటే మరింత ఉద్యోగంగా జరిగించండి. విరోధమైన వాటిని లయపతి సకల ఆటంకాలు తొలగించిన దైవమా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎక్కడ విరోధం ఏది పని చేయకున్నట్లుగాను ఎక్కడ ఎటువంటి ఆటంకాలకు తావు లేకుండా కృప చూపండి అయ్యా. మీ చిత్తంలోని ప్రజలు నడిపించండి అయ్యా. చేరిన ప్రజలందరూ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో గడపడానికి కృప చూపండి. ఆత్మతోనూ నాయన మనసుతోనూ ప్రార్థించడానికి కృప చూపండి అయ్యా. చేసిన ప్రతి ప్రార్థన మరియు నెరవేర్పును మేము కళ్ళారా చూడడానికి కృప చూపండి. అట్టి కార్యాలకు అడ్డుగా ఉన్న మా దోషములన్నింటినీ పరిహరింప చేయండి దైవమా నీకు వందనాలు స్తోత్రాలు. దైవ సహాయానికి అడ్డుగా ఉన్న మా దోషములన్నింటినీ పరిహరింప చేయండి. మా పాపములు మా ప్రజల పాపాలను క్షమించండి అయ్యా. అయ్యా అడ్డుగా ఉన్న దోషములన్నింటినీ పరిహరింప చేయండి దైవమా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా చేరిన ప్రతి ఒక్కరూ నాయన ప్రభువా అడుగుపెట్టి వెళుతున్న ప్రతి ఒక్కరి పక్షాన మేలుతో తృప్తిని కలుగు చేయండి. ఇది నా ప్రత్యేక ప్రార్థనా కూడికలో మా సేవకురాలను బలపరిచి వాడుకోండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఆరాధిస్తుండగా ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా. ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దు తండ్రి నాయన ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీ వెలుగుతో నింపండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరెవరు ఎటువంటి సమస్యలు ఎటువంటి బలహీనతలు కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. ప్రతి ఒక్కరి బలహీనతలందు స్వస్థత అనుగ్రహించండి దేవా నీకు వందనాలు. మా సేవకులను బలపరిచి వాడుకోండి అయ్యా. చేరిన ప్రజల కొరకు కావలసిన వాక్కులు మా సేవకుల నోట ఉంచండి. సేవకుల నోట మాట వెల్లడవుతుంది కానీ వెలుగుతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరిని వెలుగుతో నింపండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రత్యేక ప్రార్థనా కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపచేత మీ ఆత్మచేత నడిపించామని యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. పాడుతుండగా అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మనందరికీ వచ్చిన పాట నిరంతరం నీతోనే జీవించాలన్న ఆశ నన్నిలా బ్రతికిస్తా ఉంది అంటూ ఆ పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలనే
బ్రతికించు చున్నది. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరచుకుందాం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. Glory, hallelujah. అందరూ కలిసి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములో నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం చప్పట్లు కొడుతూ ఆత్మదేవుణ్ణి మహిమపరుద్దాం. పరిశుద్ధాత్ముడా స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. కృప కొరకు స్తోత్రములు నాయనానికి స్తోత్రములు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హృదయపూర్వకముగా నీకే మా వందనములు నాయనా, మా స్తోత్రములు నీకే. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నే వెళ్ళినా
చాటేదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రములు నాయనా. హల్లెలూయా. ఆత్మలో ఆనందిస్తూ ఆరాధనకు సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చేరాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి. ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో పరవశిస్తూ హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినా ఏదియు నన్ను ముంచజాలవు. నీకే వందనం నీకే వందనం నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా.
కృప తాకుతుంది. ఓ రిబల కరబల త్యారబల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంగమాత్మలో ఆనందించండి. నూతన కృప, నూతన అభిషేకం, నూతన జీవం అదిగో అదిగో నిన్ను తాకుతోంది. రిబల కులబల కరబల త్యారబల. హల్లెలూయా యేసయ్యా 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 యేసయ్యా. అదిగో ఆకాశం తెరవబడింది. మేఘారుడైన మన మధ్యలో సంచరిస్తున్నారు. దివ్యమైన దేవుని ముఖ దర్శనం అదిగో. యేసయ్యా నీకే వందనం, నీకే వందనం. శలములలో బడి నే వెళ్ళినా, శలములలో బడి నే వెళ్ళినా. చెప్దామా? నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. రిబల కరబల త్యారబల. ఓ రిబల కషగరబల త్యారబల కరబల తిరిగిరి విలవంతుడా. ఏవైతే విరోధముగా రూపించబడి ఉన్నాయో, ఏవైతే విరోధముగా తలపెడుతూ ఉన్నాయో, ఏదియు ఎంత మాత్రము హాని చేయలేవు. ఆయన మన పక్షమై నిలిచి ఉన్నారు. నీతో ఉన్న యేసయ్యని నువ్వు చూడగలుగుతున్నావా? రూపించబడుతున్న ప్రతి ఆయుధములను పడగొట్టగలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నారు. రిబల కషగరబల తిరివిరిగిరి బలాంతుడా. ఏ భయము చేత నీవు తరమబడుతూ ఉన్నావు? ఏ భయాందోళన మధ్య నీవు కృంగిపోతూ ఉన్నావు? ఈ రాత్రి నా దేవుడు సంపూర్ణమైన విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. ఏదియో ఎంత మాత్రము హాని చేయనే చేయలేవు. సర్వశక్తి కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మన పక్షమై ఉన్నారు. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివి, గొప్ప దేవుడివయ్యా. నీ కృప కొరకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీ యొద్దకు వచ్చినప్పుడల్లా కృపతో తాకుతూ, ఆత్మతో దర్శిస్తూ, నాయన బలపరుస్తున్నందుకు స్తోత్రములు. ఈ సమయములో నీ దాసులు నీ పక్షంగా నిలబడుతున్నారయ్యా. నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. అమూల్యమైన నీ మాటలు విత్తబడుతుండగా నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఆశతో నీ ప్రజలు నీ యొద్దకు వచ్చి ఉండగా నీ మాట చేత సేదతీర్చబడి నాయన తిరిగి ఆనంద సంతోషములతో వెళ్ళగలుగునట్లుగా ప్రభా నీ స్వరమును మీరు మాకు వినిపింపచేయమని, ఈ సమయమంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం అందరం. మీ ముందు వరుసలు ఈ రాత్రి ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మొదటిగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభు మరలా ఈ నెల ఈ రీతిగా 10వ తారీఖు ప్రార్థనా కూడికలో కలుసుకునే అవకాశం ప్రభు మనకిచ్చారు. అందును బట్టి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మరి ప్రాంత సంఘాల కొరకు ఆత్మీయ తండ్రి దైవజనులు ప్రతి నెల ఈ 10వ తారీఖు ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశారు. ప్రభు ఆనాటి నుండి ఈ రోజు వరకు ఉజ్జీవకరంగా జరిగిస్తూ మన మధ్య ఉండి
తన కార్యాలు జరిగిస్తున్న యేసయ్యకు ఎలుగెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అనేక విషయాలు ప్రార్థన చేస్తాం. మరలా మనకు వచ్చే వారం 21వ తేదీ నుండి ఇదే మందిరంలో 7 శుక్రవారాలు ప్రత్యేక మనోహరమైన పండుగలు, ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయబడుతున్నాయి. పండుగలు కాబట్టి ఉపవాస పండుగ, ఒక నియమం ప్రకారం పోరాటం చేయండి. బైబిల్లో రాయబడిన మాట ఒకటే, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాటం చేస్తాడు. ఒక నియమం పెట్టుకుని ఆ నియమం ప్రకారం పోరాటం చేస్తాడు. సంఘానికి ప్రభు ఇచ్చిన ఉపవాస నియమం 7 వారాలు, 7 శుక్రవారాలు. కాబట్టి 7 రోజులు ఒక నియమం పెట్టుకుని కుటుంబాలతో తప్పనిసరిగా పాల్గొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. నేను ఎప్పుడు చెబుతాను, ఎందుకంటే నేను అలా చేసుకుని వాటిని పొందుకుని ఉన్నాను. కాబట్టి ఉపవాసాలు ఉన్నప్పుడు ఏదో అడగాలి, ఏదో ఆయన సన్నిధిలో గడపాలి అన్నట్లుగా కాకోకుండా ఒక గురి, ఒక 5 నిమిషాలు పెట్టుకుని 5 నిమిషాల నిమిత్తమే ప్రభు పాదాల దగ్గర చేరాలి అని అడగాలని ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభు వాటిని నిశ్చయంగా నెరవేరుస్తూ వచ్చేవారు. మీరు కూడా 7 వారాలు ఒక అంశం పెట్టుకోండి. ఈ 7 వారాల ముగింపులోపు ఈ కార్యం చూడాలని నమ్మికతో పెట్టుకోండి. ఒక సూచన, గిద్యోను సూచన అడిగాడు కదా, ఆ రీతికి ఒక సూచన పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. నిశ్చయంగా ప్రభు తన కార్యాలు చేయనుగాక. నా హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి కుటుంబం అంతటిని ఆహ్వానించాలని. కానీ నాకున్న సేవ ఒత్తిడిని బట్టి నేను రాలేని పరిస్థితి. కాబట్టి దయచేసి సంఘ సేవకుని యొక్క ఆహ్వానాన్ని మన్నించి కుటుంబాలతో ఏ వారం పోగొట్టుకోవద్దు. ఏ ఒక్క వారం నేను పలానా వారం పోగొట్టుకున్నాననే మాట ఎవరి నోట వినబడకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ముందే తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక పండుగ వాతావరణం మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి నియమ ప్రకారం పోరాడి సన్నిధిలో ప్రార్థించి మేలు పొందుకోండి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ముందున్న ఈ పరిచర్య కొరకు ఈ నెల 28 నుంచి 40 రోజుల ఉపవాసాలు ప్రారంభించబడతాయి. ఈ నెల 28 నుంచి 40 రోజుల ఉపవాసాలు ప్రారంభించబడతాయి. ఆగస్టు 7వ తారీఖుతో ముగించబడతాయి. కాబట్టి మీ ముందున్న కార్యక్రమాల కొరకు వీటన్నిటి నిమిత్తం నా మదిలో ప్రభు వైపు తేరి చూచినప్పుడు ఒక చక్కని మాట ప్రభు నా ముందు ఉంచడం జరిగింది. అది మీ ముందు ఉంచుతాను, చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 18వ వాక్యాన్ని రాత్రి వాక్య భాగంగా చదువుకుందాం. పాత నిబంధన 626 పేజ్. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆఖరి మాటగా ఈరోజు అడుగుపెట్టిన వారికైనా, ముందున్న మన పరిచర్యకైనా, ముందున్న భారభరితమైన పరిచర్యకైనా ప్రభు ఇస్తున్న ఒక వాగ్దానం. 10వ తారీఖు మనం ఇది దైవజనుల స్థానం. వారి నోట ఒక మాట పట్టుకుని నెలంతా నడిపించబడే వారం. ఎందుకంటే నెలకొకసారి వారు మన దగ్గరికి వచ్చేవారు. నిజమే. మరి ఈ 10వ తారీఖు ప్రభు మాట ఇచ్చి పంపుతూ వస్తున్నారు ప్రతి నెల. మరి ఈ నెల కూడా ఒక మాట ఇచ్చి వెళుతున్నారు. వారు వచ్చి నా మహిమను, చెప్పండి గట్టిగా, ఏం చూస్తారంట? వారు వస్తారు, 7 వారాలు వస్తారు. వచ్చిన వారికి ప్రభు ఏం చెప్పబోతున్నారు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మన ముందున్న పరిచర్యకు ప్రభు ఇస్తున్న మాట ఒకటే. అంతేకాదు, ఈరోజు అడుగుపెట్టి వెళుతున్న వారికి కూడా నా ప్రభు చెప్తున్న మాట ఒకటే. ఆశతో వచ్చారు కదా, ప్రభు తన మహిమను మనకు చూపునుగాక. పిల్లల చదువులో చూపునుగాక. మీరు ఎదురు చూస్తున్న కార్యముల విషయంలో తన మహిమను చూపునుగాక. మీ ఉద్యోగ వ్యాపారాల్లో, కుటుంబ పరిస్థితుల మధ్య నా దేవుని మహిమను మీరు చూచుదురుగాక. ఆయన మహిమను చూపునుగాక. ఎందుకని ఈ మాట ప్రభు ఇస్తున్నారనంటే, సగం సంవత్సరానికి మధ్యలో మనం ఉన్నాం. 6 నెలలు, 6వ నెలలో మనం ముందుకు కొనసాగిపోతా ఉన్నాం. మన ముందు ఇంకొక 6 నెలలు ఉన్నాయి. ప్రభు ఇప్పటి వరకు ఆయన మాటల చేత మనల్ని ధైర్యపరుస్తూ వచ్చారు. మన ముందు ఉన్న ఈ దినములన్నిట మనం ఆయన కొరకు వేచి ఉన్నాం. ఆశతో అడిగాం. ఎవరు ఏ కార్యముల కొరకు, వేటి కొరకు వేచి ఉన్నారో వాటిలో నా దేవుని మహిమను మనము చూచుదుముగాక. చెప్పండి గట్టిగా. వారు వచ్చి నా మహిమను
మహిమను చూస్తారు. మహిమ అని అంటే లోకంలో కూడా కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు మన రాష్ట్రంలో. మన రాష్ట్రం పక్క రాష్ట్రం నాకు తెలియదు. ఆయన మహిమలు చూపేవాడు మనుషులకి. నిజమే, ఈరోజు లోక సంబంధమైనవి ఎన్నో ఈ లోకములో ఉన్నాయి. అటువంటివి కావు నా ప్రభు చెప్పేవి. సర్వ సృష్టి కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన ఎద్దుకు వచ్చు వారికి తన మహిమ గల కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అవి స్వస్థతల, అది ఆర్థిక సమృద్ధి, జీవిత పయనములో కలుగుతున్న సమస్యల నుంచి విడుదల, ఒక మనిషి తన జీవితంలో స్థిరపడే మహిమగల కార్యాలు ఆయన చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టి చెప్పండి హల్లెలూయా. నీవు స్థిరపడేట్లుగా, నీ జీవితానికి ఆనందం కలిగేట్లుగా, అది నీ కుటుంబానికి మేలు కలిగేట్లుగా, పరిచర్యకు ఉజ్జీవం కలిగేట్లుగా ఆయన తన మహిమను చూపునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారు, లాస్ట్ 7 శుక్రవారాలు నేను వచ్చానండి, నా కోసం మీరు ప్రార్థన చేశారు, నా బ్రెయిన్కి ఆపరేషన్ జరిగింది అని పెద్ద పులిపలకలో ప్రేయర్ సెలకు ఒక ఆయన వచ్చారు. చేశాం, నిజమే, ఏంటి అన్న. దేవుడు ముట్టారండి, బాగుపడ్డానండి, ప్రభు తన మహిమను చూపారండి, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానండి అన్నారు. వచ్చి సాక్ష్యం చెప్పు అన్న. చేశాడు దేవుడు మేలు. హల్లెలూయా. నేను అంటాను, మనకు నెమ్మది కలిగేట్లుగా, మన జీవితాలకు సంతోషం కలిగేట్లుగా, మనము స్థిరపరచబడేట్లుగా ప్రభు తన మహిమను మనకు చూపునుగాక. ఆమేన్. చాలామంది అడిగారు, రిక్వెస్ట్ చేశారు దేవుణ్ణి. స్నేహితులుగా, దేవునికి స్నేహితులుగా ఉన్నవారు, దేవుని ముఖాముఖిగా చూస్తున్నవారు, దేవునితో సన్నిహిత సంబంధంగా ఉన్నవారు చాలామంది దీని విషయంలో ఆయన సన్నిధిలో అంగలార్చారు. నీ మహిమను నాకు చూపు, నీ మహిమను నాకు చూపు, నీ మహిమను నేను చూడాలనుకుంటున్నానయ్యా అని ఎంతోమంది అడిగారు. కానీ చాలామందికి ఆ భాగ్యం దక్కలేదు. అలుపులమైన మనకు ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, ఆయన మహిమను మనకు చూపునుగాక. గట్టిగా హల్లెలూయా. ఈ సేవలో నా సంతోషం ఏంటంటే, దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ఏమండి, నిజం, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు అన్న వార్తే నా హృదయానికి ఎంతో సంతోషం. నిజమే, జీవము గల దేవుడు తన మహిమను మనకు చూపాలనుకుంటున్నాడు. ఆ మహిమను, ఆ మహిమ గల కార్యాలను ప్రభు మనకు చూపునుగాక. మహిమ అంటే సాధారణమైనది కాదు. మహిమ అంటే సాధారణమైనది కాదు, అది అసాధారణమైనది. అందరూ చేసేవి కావు, అందరి వల్ల అయ్యేవి కావు, ఎప్పుడు అనుకునేవి కావు, అనుకునేది జరిగిందిలే అనుకునేవి కావు. ఒక అద్భుతం, అది మన జీవితాలకు ఒక ఆశ్చర్యంగా ఉండే కార్యం ఏదైతే ఉందో దానిని, ఇది ఒక ప్రవచనం. యెషయా పెద్ద ప్రవక్త ఉన్నవారిలో హెజ్కేల్, ఇర్మియా, దానియేలు వీళ్ళందరికంటే పెద్దవాడు, ఎక్కువ సంవత్సరాలు దేవుని పక్షంగా నిలబడి ప్రవచించిన పెద్ద ప్రవక్తలలో పెద్దవాడు యెషయా. మరి ఈ ప్రవక్తతో ఈరోజు ఆ ప్రవచన వాక్కు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన మహిమను మనకు చూపబోతున్నాడని. నమ్మి విశ్వసించి వెళుతున్న వారందరి పట్ల నా ప్రభు తన మహిమ గల కార్యాలు జరిగించునుగాక. ఎలాగ చెప్తారులే, ఎన్ని చూడలేదు, ఎన్ని వినలేదు అనుకున్న నీ అవిశ్వాసం నేనేమి చేయలేను. ఎందుకో తెలుసా, నువ్వు వచ్చి ఆయన ముందు నిలబడి, ఆయన వచ్చి ఇక్కడ నిలబడి నీ తల మీద చెయ్యి వేసి ప్రార్థన చేసినా నీలో ఆయన మీద ఉన్న నమ్మకం లేకపోతే ఆయన ద్వారా నువ్వు ఏ మేలు, ఏ రోజు ఎవరికి ఏ మాట ఇవ్వాలో, ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడే దేవునికి తెలుసు. నీ నమ్మకం బట్టే, నీ నమ్మికను బట్టే ప్రభు మేలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం విని వెళ్తున్న నీ జీవితంలో ఆయన నీకు మాట ఇచ్చి పంపుతున్నారు, నీవు మహిమను చూడబోతున్నావు. అది ఏ రూపంలో ఆయన చూపుతాడో నాకు తెలియదు, కానీ నిశ్చయముగా ఆయన ద్వారా మన మహిమను చూచుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి చూపుతాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరు ఆయన మహిమను చూడగలుగుతారు? సమయాన్ని బట్టి ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఎవరికి ఆయన తన మాట చూపుతాడు, సమయానికి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాటగా చూడండి, ఎవరు ఆయన మహిమను చూస్తారు, ఎవరికి ఆయన మహిమ గల కార్యాలు జరిగిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం.
మొదటి మాటగా యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగచేయును. మహిమ అంతటి మీద వితానముండును. గట్టిగా స్తోత్రం చెప్పండి. సియోను కొండల అన్నిటి మీదంట మహిమ అంట ప్రకాశిస్తూ ఉందంట, అది నిలిచి ఉందంట. ఈ వచన ప్రకారం మనం గమనించినట్లయితే మహిమ అంతటి మీద, ఆ సియోను కొండ అంతటి మీద మహిమ ఏమైందంట? ఆవరించి ఉంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. జీవము గల దేవుని మహిమ సియోను కొండల మీద, దాని ప్రతి స్థలం మీదకి దిగి వచ్చిన ఉత్సవ సంగముల మీద. సియోను అంటే పరిశుద్ధమైనది అని అర్థం. సియోను అంటే ఏంటి చెప్పండి గట్టిగా? పరిశుద్ధమైనది అని అర్థం. మరి పరిశుద్ధమైన ఆ కొండలలో, పరిశుద్ధమైన ఆ స్థలములలో, పరిశుద్ధమైన సంగముల మీద దేవుని మహిమ ఏమవుతుందంట? దిగి వస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత ఎవరి జీవితంలో ఉంటుందో, పరిశుద్ధత ఏ కుటుంబంలో ఉంటుందో, పరిశుద్ధత ఏ వ్యక్తిలో ఉంటుందో, పరిశుద్ధతకు ఏ సంఘం ప్రాధాన్యత ఇస్తుందో, ఆ సంఘములో మహిమగల కార్యాలు జరుగుతాయి. ఆ వ్యక్తి జీవితంలో యేసయ్య మహిమగల కార్యాలు జరుగుతాయి. వారు దేవుని మహిమను చూడగలుగుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపులు దేవుని మహిమను చూడలేరు. అపవిత్రత ఉన్న చోట దేవుని మహిమగల కార్యాలు జరగవు. చాలా ఉజ్జీవంగా జరుగుతూ ఉంది సేవ. ప్రజలు ఆశతో మందిరానికి వస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. సేవ ప్రజల హృదయాలలో ఒక ఆశగా మార్చబడింది. దేవుని దగ్గరికి వెళితే ఆయన మహిమను చూపుతాడు, ఆ మహిమగల కార్యాలు మనం అనుభవించగలుగుతామని ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి ఆ సంఘములోనికి ప్రజలు వస్తూ ఉన్నారు. కానీ ఆ ఉత్సవ సంఘములో పరిశుద్ధత లేదు. అక్కడ సేవ చేస్తున్న యాజకులు ఒఫ్ని ఫినెహాస్ అనే వీరిద్దరు, ఏలీ పిల్లలిద్దరు అపవిత్రత కలిగిన వారై, దేవుని యొక్క పవిత్రతను ఎరగని వారై సంఘములో పరిచర్యను అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అపవిత్రత సంఘములోనికి వచ్చిందో దేవుని మహిమ సంఘములో నుంచి వెళ్ళిపోయిందంట. అక్కడ రాయబడిన మాట, ప్రజలు వస్తున్నారు వెళుతున్నారు అంతవరకే, కానీ అక్కడ ఏమి లేవు, మహిమగల కార్యాలు లేవు. వారికి నచ్చినట్లు, వారికి తోచినట్లు, వారి మనసుకు ఏదైతే ఇష్టంగా ఉందో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ ఉన్నారు సంఘములో, దేవుని పరిచర్యలో. అయితే పవిత్రతను కాపాడుకున్నవాడు ఒకడు లేచాడు అందులో నుంచి. ఎవరైనా చెప్పాలి గట్టిగా? సమూయేలు. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. యవన కాలంలో బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి అన్న ఒక నిబంధనతో సంఘములో పరిచర్య చేస్తున్న ఆ వ్యక్తిని బట్టి ప్రభు వచ్చి మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? సమూయేలు, నువ్వు పెద్దవాడవయ్యావు, నేను నీకు తోడుగా ఉంటాను. దాను మొదలుకొని బేర్షెబా వరకు నిన్ను ప్రవక్తగా స్థిరపరచి నీ ద్వారా షిలోహులో నా మహిమను చూపుతాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పవిత్రతను కాపాడుకునే వ్యక్తి, పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా దేవుని మహిమ అక్కడ కుమ్మరించబడుతుంది. అక్కడ మహిమగల కార్యాలు జరుగుతాయి. అందుకుని అంటాడు, సియోను కొండలు, సియోను కొండల స్థలాలు, ఉత్సవ సంఘాల మీదంట మహిమ ఆవరిస్తుందంట. మరి ఈరోజు ఎవరైతే పవిత్రత కొరకు ప్రాధాన్యత ఇస్తారో, ఏ కుటుంబాన్ని పరిశుద్ధంగా నడుపుకుంటారో, ఏ సంఘములో పవిత్రతకు ప్రాధాన్యతనిస్తారో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. అటువంటి కార్యాలు మన మధ్య ప్రభు జరిగించునుగాక. యేసయ్యలో పాపానికి తావు లేదండి. క్రైస్తవత్వంలో అపవిత్రతకు తావు లేదు. సంఘములో పాపానికి అవకాశము లేదు. సంఘము యేసు క్రీస్తు పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధుడు, ఆయన సంఘము పరిశుద్ధమైనది. అందుకనే ఇక్కడ నిలబడి చెప్పే మాటలు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మాటలు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు మహిమను చూడాలి అంటే దేవుని ద్వారా ఒక అద్భుతం. ఏం జరిగిందో ఏంటో తెలియదండి. మా అబ్బాయి మారిపోయాడండి. ఏం జరిగిందో ఏంటో తెలియదండి. మా ఆయన మానేశాడండి. ఇంకా ఏం జరిగిందో ఏంటో తెలియదండి. నా కుటుంబంలో సమస్యలన్నీ పోయాయి. ఎంతమంది ఈ మాటలు చెప్పారో ఈ చెవులతో విన్న 21 సంవత్సరాలుగా దేవుని సేవలో. ఏం జరిగింది? ఏం జరిగిందంటే దేవుని మహిమ నీ ఇంటి మీదకి దిగొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగిన దాని విషయంలో దేవుని మహిమ గల కార్యం అక్కడ జరిగింది. నిజమే కదా. నా హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో కొన్ని విషయాల్లో సేవకునిగా. అంతకంటే సేవలో ఆనందం కంటే ఇంకేం ఆనందం ఉంది. నేను రాత్రి కూడికి బాగా జరిగింది. ప్రకటించినట్లుగా జనం విస్తారంగా వచ్చారు. ఇక్కడ పరిచర్య జరిగింది. నేను వెళ్ళేటప్పుడు వర్షం మొదలైంది. నేను ఆలస్యంగా వెళ్ళా కొంత. ఇక్కడ పరిచర్య చూసుకుని, ఎందుకంటే నా ముందు సమయం తక్కువ ఉంది. పరిచర్యకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఉన్న వాళ్ళని కొంతమందిని పెట్టుకుని అన్ని చెప్పుకొని చేయించుకుని అన్ని రకాలుగా హడావుడిగా వెళ్ళాను. అక్కడికి వెళితే తుప్పర మొదలైంది. అక్కడ వెంటనే ఫోన్ వచ్చింది, గ్రౌండ్లో కారు వేసుకురావద్దు, వర్షం పడేట్టుంది, బురద వేసుకుపోతుందంటే ఒకటే చెప్పా, వర్షమా అది పడదలే, దాని ఇంకా చూడమాకండి అని. వర్షం పడదు. వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా 1.5 గంట అంతే. 8:15 to 9:30 కూడిక. ఒక ఉద్యమం. తుప్పర అది అంటం కూడా అంటదేమో, అంత సన్న తుప్పర. పడుతుంది అయిపోతుంది, పడుతుంది అయిపోతుంది. ఏం ఇబ్బంది ఏం కలగల, జరిగిపోయింది. ఇబ్బంది ఏం లేదు. భోజనాలు జరిగిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. నేను రాత్రి అక్కడ కొన్ని విజిటింగ్లకి వెళ్ళి కుటుంబాలకు చూసుకుని బయలుదేరి వస్తూ ఉంటే ఇదంతా వర్షమే. వర్షం పడిందే ఇటు. ఎక్కడైతే పవిత్రత ఉందో అక్కడ మహిమగల కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి అయినా నీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నీవు పవిత్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. నీ మాటలలో, నీ చూపులలో, నీ ఆలోచనలో, నీ సమస్త ప్రవర్తనలో ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. ఒకే మాట చెప్తున్నాను, జీవితం ఒకటే, 10 తరాలు లేవు. ఒకటే జీవితం. జీవించిన ఈ జీవితంలో ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలంలోనే జీవితాన్ని సాధకం చేసుకోవాలి. ఎలా? నచ్చినట్లు బ్రతికి కాదు, పవిత్రతను కాపాడుకుని దేవునికి నచ్చినట్లుగా బ్రతికి ప్రభు దగ్గరికి చేరటమే మన జీవితం యొక్క భాగ్యం. హల్లెలూయా. అటువంటి ధన్యతను ప్రభు మనకిచ్చి తన కార్యాలు మన పట్ల ప్రభు జరిగించునుగాక. ఒకటి, ఎవరికి మహిమను చూపుతాడు? ఎవరికి మహిమను చూపుతాడు? పరిశుద్ధులకి. రెండో మాటగా చూడండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు చదువుకుందాం. త్వరగా తీస్తారా? నా సమయం అయిపోవచ్చింది. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. సీనాయి కొండ మీద కంట మహిమ అగ్ని వలె దిగొచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన మహిమ కార్యం రూపంలో వస్తుందేమో, ఆ మహిమ స్వస్థత రూపంలో వస్తుందేమో, ఆ మహిమ నీ ఉద్యోగ రూపంలో వస్తుందేమో, ఆ మహిమ పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో దిగి వస్తుందో. ఆయన మహిమను ఎలా చూపుతాడో తెలియదు కానీ ఆ దినాన్న సీనాయి కొండ మీద కంట అగ్ని వలె ఆయన మహిమ దిగి వచ్చిందంట. ఇశ్రాయేలు ప్రజలందరూ చూడగలిగారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఆ సీనాయి కొండ మీద ఆ రోజు దిగి వచ్చిన మహిమ అగ్ని వలె దిగి వచ్చిన ఆ అగ్ని యొక్క మండించబడిన ఆ అగ్నిలో నుంచి కాల్చబడిన ఆ రాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి, నల్లగా మాడిపోయి. ఇప్పుడు మట్టి రాళ్ళు పెట్టి లోపల పుల్లలు పెట్టి మంట పెట్టి పైన నీళ్లు కాచుకున్నాం అనుకోండి, ఈ వేడిమికి ఆ రాళ్ళు ఏమవుతాయి? నల్లగా మాడతాయి లేవా? ఆ రోజు దిగి వచ్చిన మహిమ అగ్ని వలె ఈ రోజుకి కూడా. సరే, అంత దూరం మనం ఎలాగపోవచ్చు. ఈ రోజుకైనా మీరు వెళ్ళిన తర్వాత అనవసరమైనవని చూస్తున్నారు. నిజమే కదా? పచ్చళ్ళు, ఉప్పులు, పప్పులు, కారాలు, ఆ వంటలు ఈ వంటలు ఫోన్లో అనవసరమైన ఆయన్ని పక్కన పెట్టి సీనాయి కొండ అని కొట్టుకోండి. కొట్టగా రాకపోతే పిల్లలను కొట్టిమ్మనండి. ఆ సీనాయి కొండ వివరాలన్నీ బోళ్ళను వస్తాయి వీడియోస్. అందులో నుంచి ఈరోజు ప్రజెంట్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూపిస్తాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది,
హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అగ్నిగా దిగి వచ్చి కాల్చబడిన ఆ రాళ్ళు ఈరోజుగా అక్కడ నిలిచి ఉన్నాయి. నిజమే. ఎందుకని దేవుని మహిమ అక్కడ దిగి వచ్చింది? దేనిని బట్టి ప్రజలు దేవుని మహిమను చూడగలిగారు అంటే, మోషే ఎందుకు ఎక్కాడు కొండకి? అమ్మా, ఎందుకు ఎక్కాడు? వంట చేసుకోవటాక, గొర్రెలు కాచుకోవటానిక? ఏం మాట్లాడరు? కొండ ఎందుకు ఎక్కాడు? కొండ ఎందుకు ఎక్కాడు? ఉపవాసం, 40 దినాలు ఉపవాసం ఉండడానికి ఎక్కాడు. హల్లెలూయా. అతడు ప్రార్థిస్తుండగా, ఉపవసించి ప్రార్థిస్తుండగా దేవుని మహిమ అగ్ని వలె సీనాయి కొండ మీదకి దిగి వచ్చింది. నేను నమ్ముతున్నా, నా హృదయంలో ఒక వేదన అదే. చేసే కొంతకాలమైనా, ఆయన ఉంచినంత కాలమైనా మనం ఈ లోకంలో అది భక్తి అయినా, అది సేవ అయినా, అది ఉజ్జీవకరంగా జరగాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం, మునుపటి సంవత్సరాల కంటే ఆయన అగ్నితో 7 వారాలు జరిగించబోతున్నాడు. ఆయన అగ్నిని కుమ్మరించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మలో దయించబడబోతున్నారు. పరిశుద్ధ ఆత్మ అగ్ని సంఘములో దిగి రాబోతూ ఉంది. ఆ కార్యములు మనము చూచుదుము గాక, అనుభవించుదుము గాక. ప్రాణ, ఆత్మ, శరీరములు పరిశుద్ధాత్మ అగ్నితో మండించబడును గాక. మన పూర్వీకులు చేసిన భక్తి అటువంటిదండి. మన పూర్వీకులు చేసిన భక్తి అటువంటిది. వారు ప్రార్థిస్తే, వారు నీడను తాకితే స్వస్థత పొందుకున్నారు. వారి చెమట తాకితే ప్రజలు స్వస్థత పొందుకున్నారు. ఒక అగ్ని అభిషేకముతో బ్రతికారు. వారి నోట అవునంటే అవును, కాదంటే కాదు. వారు ఏది పలికితే అది జరిగింది. ఆ అభిషేకమును మరలా సంఘములో ప్రభు కుమ్మరింప చేయునుగాక. ప్రార్థన ద్వారా కుమ్మరింప చేయునుగాక. ప్రార్థించడానికి కొండ ఎక్కుతున్నాడు మోషే. ఈరోజు మనము కొండ ఎక్కబోతున్నాం. 7 వారాలు, 7 శుక్రవారాలు నడుము కట్టుకుని సీనాయి కొండ ఎక్కబోతున్నాం. ఆ కొండ మీదకి దేవుని మహిమ అగ్ని అయి దిగివచ్చునుగాక. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పాలి. ప్రార్థనలో ఉజ్జీవం ఉంది. ప్రార్థనలో ఉజ్జీవం ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు భారతదేశంలోనికి దిగి వచ్చిన ఒక దినం ఉంది. ఆ దినం ఉపవాస దినం. వారందరూ కలిసి ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా మొట్టమొదటిగా మన దేశంలోనికి పరిశుద్ధ ఆత్ముడు దిగి వచ్చాడు. పెంతుకొస్తు అనుభవం భారతదేశంలో అప్పుడే ప్రారంభించబడింది. నిజమే. ప్రార్థన ఎటువంటిదంట? ఉజ్జీవకరమైనది. ఆమేన్, ఆమేన్. ఈ బలిపీఠము నుండి, ఈ బలిపీఠం మీద ఉన్న నాతో సహా మొదలుకొని చివరి వరకు 7 వారాలు అడుగుపెట్టే వారందరినీ ఈ బలిపీఠం నుంచి దేవుని ఆత్మ అగ్ని దహించునుగాక. వచ్చేటప్పుడు నీరసంగానే వస్తారు, వచ్చేటప్పుడు బలహీనంగానే వస్తారు, వచ్చేటప్పుడు అనాలోచితంగానే వస్తారు. కానీ అడుగుపెట్టి మోకరించగానే ఆత్మ అగ్ని మిమ్మల్ని దహించునుగాక, ఉజ్జీవపరచునుగాక, బలపరచునుగాక. ప్రార్థన, విజ్ఞాపన ఆత్మను దయచేయునుగాక. ఆయన ఆత్మ ఆనందాన్ని కలుగు చేయునుగాక. మన హృదయమును మండించునుగాక. తిరిగి మన ఆత్మ దీపం మండించబడినదై దేవుని రాకడ కొరకు మనము సిద్ధపరచబడుదుముగాక. చెప్పండి గట్టిగా. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమండి, ఆయన కొండ ఎక్కినప్పుడు, రూపాంతరపు కొండ అంటారు, ఆయన ప్రార్థించగానే పరలోకంలోంచి మహిమ ఆయన మీదకి దిగి వచ్చింది. అంటే ప్రార్థన దేవుని మహిమను చూపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఉంది మంచి అనుభవం ఆధ్యాత్మికతలో అనంటే ప్రార్థన. అందుకనే ఈ పునాది దైవజనులు ప్రార్థన మీద వేశారు. ఒకే ఒక ఆరాధన అంతే, ఒక 2 పాటలు, ఒక పాట. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థనే సంఘాన్ని ఉజ్జీవపరచి ప్రజలకు మేలు చేస్తుందని వారు గుర్తెరిగారు. మరి అందుకనే ప్రభు మనల్ని ప్రేమించి కుటుంబాలతో సహా ప్రార్థించుకునే ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆ ప్రార్థనలో మనందరినీ ప్రభు ఉజ్జీవపరచునుగాక. ఒకటి, పరిశుద్ధులకు ఆయన మహిమను చూపుతాడు. రెండోది, ప్రార్థించు వారికి ఆయన మహిమగల కార్యాలు చూపుతాడు. మరి ఈ రాత్రి ఆశతో వచ్చారు కదా, నా ప్రభు మీకు తన మహిమగల కార్యాలు జరిగించునుగాక. పిల్లరా, ధైర్యంగా వెళ్ళండి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. మొదట ఆదివారం చెప్పాను, నా ప్రభు మీకు తోడుగా రాబోతున్నాడని.
ఆత్మలో చెబుతున్నాను సేవకునిగా, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మీ చదువులో ఆయన మహిమగల కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదు వారును పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. హల్లెలూయా. ఒక ప్రకాశత, ఒక మహిమ మందిరములోనికి దిగి వచ్చిందంట. ప్రజలందరూ ఆయన మహిమను చూచి ఆ మందిరము లోపలికి వారు ప్రవేశింపలేకపోయారు. ఎందుకు వచ్చింది మహిమ? ఎందుకు అక్కడ దిగి వచ్చింది అని అంటే, అక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే, బోర్లు పట్టుకుని ఊదినట్టి వాయిద్యాలు ఊదేవారు రెడీగా ఉన్నారు, పాటలు పాడేవారు అందరూ రెడీ అవుతున్నారు. వాయిద్యాలు పట్టుకుని వాయించేవారు, పాటలు పాడేవారు అందరూ సంసిద్ధమయ్యారు. ఎప్పుడైతే గళమెత్తి పాటలు పాడి స్తుతించడం మొదలుపెట్టారో, పరలోకం నుంచి దేవుని మహిమ మందిరంలోనికి దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ స్తుతుల మూలముగా ఏమండి, కొంతమందికేమో ఈ శబ్దాలుగా అల్లరిగా అనిపిస్తుంది, కానీ మరి కొంతమందికేమో ఆత్మ ఆనందంగా ఆత్మ అభిషేకంగా అనిపిస్తుంది. 25 సంవత్సరాలు నాకు అనిపించింది అలాగే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను తాకటం మొదలుపెట్టాడో, ఆయన ఆత్మ నడిపింపులోనికి నేను ఎప్పుడైతే వచ్చానో, ఆయన్ని ఇంకా స్తుతించాలి, ఇంకా ఆరాధించాలి, ఇంకా ఆయన గణపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన పితరులు ఎరుకో గోడల చుట్టూ తిరిగేటప్పుడు ఆర్భటించి కేకలు వేస్తూ ప్రభువుని స్తుతించడం బట్టే కదా ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది ఏమనంటే, ప్రభువుని పూర్ణ బలముతో ఆరాధించాలి. ఎలాగా? పూర్ణ శక్తితో, పూర్ణ శక్తితో. ఆమేన్. హల్లెలూయా. అంటే స్తుతి దేవుని మహిమను మనల్ని చూపుతుంది. అందుకనే కదా ఒక పక్కన ప్రార్థన, ఇంకొక పక్కన స్తుతి ఆరాధన. మన పితరులు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఏమంటే బెత్తాలతో కొట్టారంట, కొరడాలతో కొట్టారంట, చేతులు 2 కట్టేశారు, కాళ్ళు 2 కట్టేశారు, ఇంకా అంతే కట్టేశారు. ఆ చీకట్లో ఎలుకలు వచ్చి కొరుకుతున్నాయి, దోమలు కుడుతున్నాయి, ఒళ్ళంతా వీపంతా పగిలిపోయింది, కొట్టున్నారు. బాధ, ఆ బాధకి తట్టుకోలేక ఏమండి వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? వారు పాటలు పాడుతూ ఆ రాత్రి ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, కట్టబడిన బంధకాలు తెంపబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ఏ మనుషుని సహాయము లేకుండానే ఏమండి వారు చెరసాల నుంచి వెలుపలకు బయటికి రాగలిగారు. ఈరోజు చాలామంది సాతాను చేత కట్టబడ్డారు కదా, సాతాను బంధించి ఉన్నాడు కదా. కొంతమంది ప్రార్థనలో విడుదల కలిగితే మరి కొంతమందికి ఆరాధనలో విడుదల కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సేవ జరుగుతున్న దినాలలో ఒకరోజు ఎప్పుడు దైవజనులు చెప్తున్న ఒక మాట, 102 జ్వరంతో బాధపడుతున్నారంట. రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి బాత్మీసాలు ఇవ్వాలి. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ సేవ జరుగుతుంది. కపిలేశ్వరంలో ఒక చిన్న కూడికి పెట్టాలి. 102 జ్వరం, లెగవలేని పరిస్థితి. బ్రదర్స్ వస్తే నీళ్ళు పెట్టండి రా, స్నానం చేసుకోవడానికి వెళ్తా, రాత్రికి అక్కడ బుక్ చేయండి, కపిలేశ్వరం మీదకి నేను ఎక్కేసి వెళ్ళిపోతానంటే, లెగవలేని పరిస్థితిలో ఉన్నారు గారి గారు, ఎలా ఏంటి అని అంటే, దేవుడే చూసుకుంటాడు, నేను వెళ్తా అనుకోవటానికి వెళ్ళిన తర్వాత పాట పాడతాను, ఆ పాట పాడగానే ఆరాధనలో ప్రభు దిగి వస్తాడు, నా జ్వరం పోతుంది, అక్కడ పచ్చడి ముద్ద తిని నోటికి వర్రగా అక్కడే బస్సు ఎక్కి వెళ్తాను, పరిచయం చూసుకుని వస్తాను. నేను చెప్పే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటాయి, ఎందుకంటే విశ్వాసంలో పలికేయి ఆ విశ్వాసపు పరిధిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇంక నేనేం చేయలేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అంతే. ఆ మాట చెప్పగానే ఆ బ్రదర్ కూడా నోరెళ్ళబెట్టి చూసాడంటే, అలాగే లేచారు, స్నానం చేశారు, వెళ్ళారు, ఆ కూటంలో పాట పాడారు, ఆరాధన చేస్తూ ఉండగానే ఆత్మ కొమ్మరింపు కలిగింది, జ్వరం ఎగిరిపోయింది. హల్లెలూయా. చెప్పినట్లుగానే కూటం జరిగింది. ఏమండి జ్వరం ఉన్నవాళ్ళు కొంచెం వేడిగా నోటికి ఏదో వరగ తింటారు కదా, ఏమి చేసిన పచ్చడి ముద్ద తిని బయలుదేరి వెళ్ళారంట, కూడికి చూసుకొచ్చారు. అవన్నీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఇక్కడ సేవలో ప్రారంభంలో, ఇక్కడ సేవ ప్రారంభంలో స్టార్టింగ్లో ఫుల్ జ్వరం, శీతాకాలం, ఉరికిపోతా ఉన్నా. లక్ష్మి గారి ఇంట్లో కూటం,
బయటికి రావడానికి కూడా నా వాళ్ళకి అయ్యేది కాదు. పిల్లలు అక్కడ ఉన్నారు వీరంకిలాకులు, సావుకాలను వేసుకుని బజాజ్ అదేంటి డిస్కవరీయా దాన్ని వేసుకుని ఆ సెల్లో కోట్ వేసుకుని వచ్చా, వణిగిపోతా ఉన్నా. నా మనసులో కూడా అదే, నా తండ్రికి చేసింది నాకు ఎందుకు నువ్వు చెయ్యు, నేను కూడా వెళ్తాను, ఒక పాట పాడతా, పాటలో నువ్వు ముడతావు, నాకు జ్వరం అంతా పోతుంది, వాళ్ళు పెట్టిన తిని వస్తా. హల్లెలూయా. ఇంతే విశ్వాసం, ఇంకొక ఆలోచన లేదు. ఎందుకంటే స్తుతిలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, స్తుతిలో కూడా. వచ్చాను లక్ష్మి గారి ఇంట్లో కూడడం జరిగింది, కృతజ్ఞత కూడిక, ప్రార్థన జరుగుతూనే ఉంది. మొదటి 2 పాటలు ఎవరో పాడారు, ఉనికిపోతా ఉన్నా. ఇలా కాదులేని చెప్పి ఆరాధన మొదలుపెట్టి ఆరాధన చేస్తూ ఉండగా ప్రభు ఆత్మ తాకుదల కలిగింది, ఉన్న రోగం పోయింది, ఉజ్జీవకరం కూడిక జరిగింది. పెట్టిన తిని వెళ్ళి స్తుతించుకుంటా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్తుతించే వారికి దేవుని మహిమను చూపుతాడు. అందుకునేవారు, బోర్లు పట్టుకునే వాళ్ళు రెడీ అయ్యారు, పాటలు పాడేవాళ్ళు రెడీ అయ్యారు. ఏమండి, ఎవరికి వాళ్ళు సిద్ధపడ్డారు, ఎందుకంటే దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు. మరి సంగమా, మన ముందు ప్రభు నిర్ణయించిన 7 దినాలు ఆయన మహిమను చూడటకు మీరు సిద్ధపడి ఉండండి. ప్రభు మాటిచ్చి పంపుతున్నాడు. వారు వచ్చి ఏం చూస్తారంట? ఆశతో వచ్చి ఎవరైతే 7 వారాలు పాల్గొని ప్రార్థించుకు వెళతారో నా దేవుడు ప్రతి దినం వారికి తన మహిమను చూపునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నా ప్రభు వాగ్దానం ఇచ్చి పంపుతున్నారు. నేను నా మహిమను నీకు చూపుతాను, నేను నా మహిమ గల కార్యాలు నీకు చూపుతాను. అది ఏ రూపంలో చూపుతాడో తెలియదు. నీకు ఆరోగ్యం ఇచ్చా, నీకు ఆర్థిక సమృద్ధి ఇచ్చా, నీ బిడ్డలను దీవించా, నీకు ఉద్యోగం ఇచ్చా, గర్భాన్ని తెరిచా, లేకపోతే వివాహాన్ని సిద్ధపరిచా, లేకపోతే నువ్వు చేస్తున్న వాటిని అభివృద్ధి పరిచా, నీ జీవితంలో దేని నిమిత్తం వేచి ఉన్నావో దానిలో నా ప్రభువు నీకు తన మహిమను చూపబోతున్నాడు. మరలా నూతన విద్యా సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నారు కదా, మీ చదువులో నా ప్రభు తన మహిమను చూపబోతున్నాడు. ఇదిగో మన ముందు ఒక భారభరితమైన పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో నా మహిమను నేను చూపుతాను. వారు వచ్చి నా మహిమను వారు చూస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కటి అడిగాలండి ప్రభుని, ప్రభువా ఈ రాత్రి ఆశతో వచ్చాను, నాకు మాట ఇచ్చి పంపావు, నా బిడ్డ విషయంలో నేను మహిమను చూడాలనుకుంటున్నానయ్యా. నా కుమార్తె విషయంలో, నా కుమారుడి విషయంలో, నా కోడల విషయంలో, నా అల్లుడి విషయంలో, ఇదిగో నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, దేవా నా పరిచర్య విషయంలో, నా ముందున్న పరిచర్య విషయంలో నీ మహిమగల కార్యాలు చూపుతారన్నావు కదయ్యా. నా ఆరోగ్యం విషయంలో, నా ఆర్థిక విషయాల్లో నీ మహిమను చూపండి అయ్యా. నీకు నమ్మిక ఉంటే దేవుని మాట మీద నమ్మి వెళ్ళు. అనాలోచితంగా దేవుని మాటను స్వల్పంగా అంచమాక. సాతానుడు నీ మధ్యలో అటువంటి ఆలోచనలు పుట్టిస్తా ఉన్నాడు. దేవుని మాట కంటే గొప్పదేమైనా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ మహిమ కొరకు వేచి ఉన్నానయ్యా. నా బిడ్డ విషయంలో నీ మహిమగల కార్యాలు చేయి. ఒక్క మాట అడిగలండి, ఒక్క మాట అడిగలండి. మిగిలిన 6 నెలల ముందు తన మహిమనే మనకు చూపబోతున్నాడు. నువ్వు చూస్తావు నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆర్థిక ఆరోగ్య వాటన్నిటిలో నువ్వు దేవుని మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. చాలని జీవితాల్లో పిల్లలకి చదివించుకోలేక ఎన్నో సమస్యలు, శోధనలు, టెన్షన్లు, ఒత్తిడులు. భయపడుతున్నావా? భయపడమాక. యేసయ్య తన మహిమను నీకు చూపబోతున్నాడు. ఆయన నీకు తన మహిమను చూపబోతున్నాడు. నీ బిడ్డలు ఆయన విడవడమ్మా, నీ కుటుంబాన్ని విడవడు. ఆయన మనతోనే ఉన్నాడు. ప్రార్థన. మహిమా స్వరూపిణి తండ్రి, మీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నెలలో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా ప్రత్యేక ఉపవాస ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని వాతావరణంలో
మీ ప్రజలు నడిపించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థనల ద్వారా తండ్రి, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా తండ్రి మీరే మహిమపరచబడ్డారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహిమ గల కార్యాలు తండ్రి మానవుల ఎడల తండ్రి ఎంతో గొప్పవి ప్రభువా. వాటి ద్వారా తండ్రి ఎన్నో మేలులు తండ్రి మానవులు పొందుతున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ మేలుల్లో తండ్రి స్తుతి ఆరాధనలు తండ్రి బయటికి వస్తున్నాయి ప్రభువా. ఆ మేలుల ద్వారా తండ్రి ఆశీర్వాదం దీవెనలు పొందుతున్నారు తండ్రి. అటు మహిమగల దేవుడు వై ప్రభువా, మా మధ్య మీరు నా తండ్రి నివాసం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మహిమా స్వరూపైన దేవుడు వై మహిమగల కార్యాలు తండ్రి మీ ప్రజల పట్ల మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మా సహవాసం ద్వారా, సంఘాల ద్వారా తండ్రి గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మీరు జరిగిస్తూ తండ్రి ఎన్నో తండ్రి అద్భుతమైనటువంటి కార్యాల ద్వారా తండ్రి మీరు ప్రజలను తండ్రి ప్రభావ మీరు ఆశీర్దిస్తున్నారు, దీవిస్తున్నారు తండ్రి, మహిమపరుస్తున్నారు ప్రభావ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహిమను తండ్రి మీ ప్రజలకు మీరు అనుగ్రహిస్తూ మహిమగల కార్యాల ద్వారా తండ్రి మీ ప్రజలను మహిమపరుస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మీ దాసుని తండ్రి బలపరిచి ప్రభువా మీ కార్యాలు తండ్రి మాకు వినిపించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ముందు కూడా బలమైనటువంటి కార్యాల ద్వారా తండ్రి మీ దాసుని బలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించని వేడుస్తున్నాను తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరము సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆయన మహిమగల కార్యాల చేత మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను నడిపించునుగాక.